తెలుగు చలనచిత్ర రంగంలో వినూత్న ప్రభంజనాన్ని సృష్టించిన బహుముఖ ప్రజ్ఞాశాలి దర్శకరత్న దాసరి నారాయణరావు అని బాపట్ల సాహితీ భారతి అధ్యక్షుడు రావురి నరసింహవర్మ అన్నారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో దాసరి నారాయణరావు 76వ జయంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ దాసరి నారాయణరావు తెలుగు సినీ పరిశ్రమలోని కార్మికులను ఆపద్ బాంధవుడిలా ఆదుకున్నారని, ఎటువంటి వివాదాలు తలెత్తినా వాటిని సామరస్యంగా పరిష్కరించి సినీ పరిశ్రమ అభ్యున్నతికి నిర్విరామ కృషి చేశారని కొనియాడారు. సమావేశంలో సాహితీ భారతి ప్రతినిధులు మర్రి మల్యాద్రిరావు, ఆదం షఫీ, ఎన్ కృష్ణ, ఎం జాకబ్, పువ్వాడ వెంకటేశ్వర్లు, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు, మురళీ రాధాకృష్ణమూర్తి తదితరులు దాసరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కవిగా, రచయితగా, దర్శకుడుగా, గొప్ప స్క్రీన్ ప్లే రైటర్గా, బహుముఖ ప్రజ్ఞలతోటి ఇటు రాజకీయ రంగంలోనూ పత్రికా రంగంలోనూ ఆయన తనదంటూ ఒక ఉన్నతమైన శైలిని ఏర్పరిచారు. ఈ కార్మికులందరూ కూడా తల్లో నాలుగు వలె, తల్లిదండ్రుల వలె ఒక కుటుంబంగా వారిని జాగ్రత్తగా తండ్రి రెప్పలా చూసుకునేవాడు కార్మికులు. అలాగనే అత్యున్నతమైన నిర్మాణ సంస్థలు కూడా వాటికి పునర్జీవాన్ని అందించి వాటిని నిలబెట్టగలిగడం అనేది గొప్ప విషయం. ఆయన నటించేటువంటి దర్శకత్వం వహించేటువంటి సినిమాలు స్వర్గం నాటకం, తాత మనవుడు, మేఘ సందేశం, ఆ సినిమాల్లో అద్భుతమైనటువంటి పాత్రలు ధరించినటువంటి వాళ్ళకి కూడా అద్భుత నటులకి కానివ్వండి, ఆయన నంది అవార్డు, బంగారు నంది అవార్డు, మేఘ సందేశంలో అతను దర్శకత్వం వహించినటువంటి అతనికి దర్శక అవార్డు లభించాయి. వారు బహుముఖ ప్రజ్ఞాశాలి, దర్శకుడు, రచయిత గాక చక్కటి కవి కూడా. వారు దాదాపు 100 పాటలు పైచిలుకు రచించారు. వారు రచించిన పాటలు చక్కటి పాట ఆగదు ఆగదు ఆగితే సాగదు అని, అదేవిధంగా జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి జన్మ, అలానే సంభవం నీకే సంభవం అని పాట, అలానే రాశాను మొదటి ప్రేమ లేఖ. ఈ విధంగా చక్కటి పాటలు రచించడమే కాకుండా యువతకు కూడా ఆకర్షించే విధంగా కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్న, దారులు దిగి వచ్చిన వేళ, చిత్రాల తోటలో ఉత్తరాలు దొరికాయి, ఇలాంటి పాటలు కూడా రచించి శ్రోతలను, సంగీత ప్రియులను వారు అలరించారు.